ప్రవేశించక మునుపు ప్రభువులో ప్రవేశించక మునుపు దేవుని యొక్క వాక్యపు వెలుగు కలిగిన వారమై మనము ప్రభువులలో పాల్పొందినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రభు బల్ల యొద్దకు చేరి వచ్చినప్పుడల్లా మనం ఏం గుర్తు చేసుకోవాలి అని అంటే, నేను ప్రభు ఎదుట యథార్థంగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, కాబట్టి నేను ప్రభు బలలో పాలు పొందడానికి నేను యోగ్యుడను, యోగ్యురాలను. ఒకటి. రెండవది, ప్రభు బలలో మనం పాలు పొందుచున్న సమయంలో నిజంగా ప్రభు దృష్టికి యథార్థంగా ఉన్నామా లేదా అనేది పరీక్షించుకోవాలి. మూడవది, మనము ప్రభు నామమును ప్రచురం చేసేవారముగా ఉండాలి. తిరిగి ప్రభువా నువ్వెప్పుడు వచ్చినా కూడా నేను నీతో రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకోసమే మనము వారం వెంబడి వారము ప్రభు బలలో పాలు పొందుచుంటున్నాం. కాబట్టి ఈ సత్యాన్ని ఎరిగి మనము ప్రభు బలలో పాలు పొందినప్పుడు మనము ఏమవుతాము అనంటే బలవంతులమవుట. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్యజీవం గలవాడు, నిత్యజీవం పొందుట. తర్వాత ఏమన్నాడు? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్యజీవం గలవాడు, అంత్యదినమున నేను లేపుదును. సరే, ప్రభు బలలో పాలు పొందుట మనం కలిగి ఉండే ఆశీర్వాదాలు. అంటే యోగ్యమైన విధానంలో పాలు పొందడం ద్వారా. ఒకవేళ అయోగ్యంగా ప్రభు బలలో మనం పాలు పొందితే మరి మనం పొందుకునే నష్టము అనేది మరి ఎంత తీవ్రమైనదో. కొందరు బలహీనలైపోతున్నారు, కొందరు నిద్రించుచున్నారు. ఇది మనకు రైట్ వేలో, అంటే చక్కని త్రోవలో మనం పాలు పొందితే మనకి ఎంత క్షేమం, ఎంత ఆశీర్వాదమో కదా. ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ పవర్ ఉంది. ఎలక్ట్రిక్ పవర్ని దేనికి వాడుకోవచ్చు? ఇప్పుడు అన్నిటి కోసం కదా. ఈరోజు చన్నీళ్ళ నుండి వేడి నీళ్ళు కావాలన్నా ఎలక్ట్రిక్ పవరే, వేడి నీళ్ళు చల్ల కావాలన్నా ఎలక్ట్రిక్ పవరే కదా. మైక్ సిస్టమ్ ఎలక్ట్రిక్ పవరే, లైట్ కావాలన్నా, ఏసీ కావాలన్నా, హీట్ కావాలన్నా, అంటే ఈ ఎలక్ట్రిక్ పవర్ అనేది చల్లదనాన్ని వేడి చేస్తుంది, వేడిదాన్ని చల్లగా చేస్తుంది కదా. చీకటిని వెలుగుగా చేస్తుంది, వెలుగును చీకటిగా చేస్తుంది. ఎలక్ట్రిక్ పవర్కున్న గుణలక్షణం. అంటే మనము ఎంత మన ఉపయోగం కొలది మనం వాడుకుంటామో అది మనకు అంత క్షేమాన్ని ఇస్తుంది. అలా కాకుండా ఇది ఎలక్ట్రిక్ పవర్ కదా, కాబట్టి నేను ఏమైనా చేస్తానని చెప్పి మీరు ఎలక్ట్రిక్ ప్లగ్లోకి వెళ్ళి ఒక ఇనుప ముక్కను తీసుకెళ్ళి ఆన్ చేసి చేత్తో పట్టుకోండి ఏం చేస్తారు చెప్పండి? అయ్యో నేను మంచోని కదా అని చెప్పి అంటుందా? ఏమంటారు చెప్పండి? నేను మంచోనే, కానీ నువ్వు ఎలా వచ్చినావు నా దగ్గరికి? వ్యతిరేకమైన విధానంలో వచ్చావు, అందుకోసము నీకేం తగిలింది? ఎలక్ట్రిక్ షాక్. చూసారా? ఇప్పుడు ఎలక్ట్రిక్ పవర్ ద్వారానే వెంటిలేటర్ పెట్టి మనిషిని హాస్పిటల్లో బ్రతికిస్తారు, అవునా? ఇదే ఎలక్ట్రిక్ పవర్ షాక్ కొట్టి ఎంతమంది మరణించినారు? కాబట్టి ప్రియులారా, ఈ ప్రభు బల్ల కూడా అలాంటిదన్నమాట, అవునా? దీన్ని చక్కని విధానంలో వినియోగించుకుంటే మనం ఏమవుతాం చెప్పండి? ఉపశమనం పొందుతాం, చల్లదనాన్ని పొందుతాం, అనారోగ్యం నుండి ఆరోగ్యకరంగా ఉంటాం. మరి పడిపోయిన స్థితిలో నుండి మరలా మనము లేపబడుట. ఇప్పుడు ఎలక్ట్రిక్ పవర్, మనము బ్యాటరీ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలా? ఏం చేస్తుంది చెప్పండి? మొబైల్ ఛార్జ్ అవ్వాలంటే ఏం కావాలా చెప్పండి? ఎలక్ట్రిక్ పవర్ ద్వారా మనము ఛార్జింగ్ పెట్టుకోవాలా కదా. సో ఇది మనకి ఏమి ఇస్తుంది? ఇది స్విచ్ ఆఫ్ అయిపోయిన ఎలక్ట్రిక్ పవర్ డౌన్ అయిపోయి పూర్తిగా ఇదైపోయినా కూడా దాన్ని కనెక్ట్ చేస్తే చచ్చిపోయింది కూడా ఏమవుతుందో చెప్పండి? బ్రతికించబడుతుంది. ఒకవేళ ఆత్మీయంగా తప్పిపోయి పడిపోయి క్షమాపణ హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో ప్రభువా తిరిగి నన్ను బ్రతికించు, తిరిగి నన్ను క్షమించు, తిరిగి నన్ను సమకూర్చు అంటే, ఎలా అయితే బ్యాటరీ ఛార్జర్ ఎలక్ట్రిక్ మొబైల్కి ఛార్జ్ ఇస్తుందో, పవర్ ఇస్తుందో, లేక జీవం ఇస్తుందో,
అలాగనే నీకు నాకు జీవాన్ని ఇచ్చేది ఈ యొక్క ప్రభు బల్ల. చూసారు ఎంత శ్రేష్టమైంది దేవుడు మన ఎదుట ఉంచాడు. కాబట్టి మనము ఎట్టి విధానంలో మనము ప్రభు బల్ల ఎదుటకు చేరొస్తుంటున్నాం. కాబట్టి ఇది మనము ఏ విధానంలో తీసుకుంటే దాని ప్రకారమే దాని యాక్షను, ఆ తర్వాత దాని యొక్క రియాక్షన్ అనేది మనకుంటుంది. యోగ్యంగా మనం పాలు పొందితే మనం ఎంత క్షేమమును, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఒకవేళ అయోగ్య విధానంలో అయోగ్యతగా మనం పాలు పొందామనంటే అది మనకు నష్టానికి దారితీస్తుంది. ఒకవేళ మనం అయోగ్యంగా ఉన్నామా, దాన్ని మనము తీసుకోకపోతే మనకు వచ్చే నష్టమేమీ లేదు. అవునా? అయోగ్యంగా ఉండి కూడా మనం బలలో పాలు పొందితేనే అది మనకు నష్టానికి దారి తీస్తుంది. అలాగని నేను సరి చేసుకోనిలే, నేను తగ్గించుకోనిలే, నేను క్రమంగా నడుచుకోను కాబట్టి నాకు ప్రభు బల్ల వద్దులే అనుకుంటే ఏం నష్టం కలగజేస్తుంది చెప్పండి? ఒకవేళ నాకు అనారోగ్యంగా ఉంది, నేను బలహీనంగా ఉన్నాను, అన్నం వద్దులే, లేక నేనేం పని చేయలేదు కదా, నాకు అన్నం వద్దులే, ఆహారం వద్దులే అంటే ఏమవుతాం చెప్పండి? ఏమవుతాము? బలహీనలు అయిపోతాం. ఆఖరికి ఆహారం లేకపోతే చనిపోతాం. చూసారా? అంటే ఏ విధానంలో కూడా రక్షించబడిన తర్వాత మనం ప్రభు బలలో పాలు పొందడం అనేది మస్ట్. అంటే ఖచ్చితంగా పుట్టిన బిడ్డ సజీవంగా ఆరోగ్యకరంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా దేవుడు మన భూమి మీద ఉంచినంత కాలం ఆఖరి రోజు వరకు కూడా దాహం పోసుకొని ఆహారం తింటూ బ్రతకాల్సిందే తప్ప నేను ఏం పని చేయట్లేదు కదా, నేను మంచోని కాదు కదా, నాకు అన్నం వద్దు అని అంటే మనం వద్దు అన్నట్టు కూడా మన కడుపు ఏం చెప్తుంది చెప్పండి? నాకు ఎలాగైనా నా కడుపు నింపితే నేను బ్రతుకుతాను అంటుంది. చూసారా? మన కడుపు మనల్ని తొందర పెడుతుందంట. చూసారా? అలాగనే ప్రభువుల్లో పాలు పొందడానికి ఏ రీతిగా అయితే ఆకలిగొంటే మన కడుపు మనల్ని తొందర పెడుతుందో అదేలాగున ప్రభువుల్లో పాలు పొందడానికి ఏం చేయాలి చెప్పండి? నేను ఎలాగైనా సరే నేను భుజించాలి, నేను ప్రభు యొక్క శరీరంలో, ప్రభు రక్తంలో నేను పాలు పొందాలి. కాబట్టి ఏవి నాలో ఫెయిల్యూర్స్ ఉన్నా, నాలో ఎన్ని తప్పిదాలున్నా, నేను ఎంత కాలంగా ఓడిపోయిన స్థితిలో ఉన్నా, ఒకవేళ ఎంత వెనకంజ వేసిన వాడనైనా ఈ దినం నేను సరి చేసుకుంటా, నేను క్రమపరుచుకుంటా, నేను ప్రభువుల్లో పాలు పొంది మరలా నేను బలం పొందుకొని నేను యథావిధిగా నా ప్రభు కొరకు జీవిస్తాను అనే తీర్మానం కలిగి మనం ప్రభు బల దగ్గరకు వచ్చామంటే నిజంగా మనకు మించిన క్షేమము, మనకు మించిన ఆశీర్వదించబడిన జనం ఈ భూమి మీద ఎవరు కూడా ఉండరు. కాబట్టి ప్రియులారా, బలలో ప్రవేశించడానికి మనం చేరక మునుపు దేవుని వాక్యమును మనము పరిశీలన చేసుకొని ప్రభు బలలో మనము పాలు పొందుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 14-17 వచనాలు మనం చదువుకుందాం. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వస్తున్నావా అని ఆయనను నివారింపజూచెను గాని యేసు ఇప్పటి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. గనుక అతడు అలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ప్రార్థన చేసుకుందాం ప్రభు సాయం కొరకై. మా ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా గొప్ప దేవ, జీవాధిపతి, మీ పరిశుద్ధ పాదములకు
వందనములు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాల వేళలో నీ ప్రజలముగా నీ మందిరాలను చేరి ఆరాధించడానికి మాకు అనుగ్రహించిన మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు. యెహోవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, బహు వాత్సల్యత కలిగిన దేవుడవు, నువ్వెంతైనా కృపగల దేవుడవు. అందుకే ప్రభా మమ్మల్ని లయము చేయని దేవుడవు. దేవా, నా పాపమును బట్టి మీకు దూరస్తుడను, కృపచేత నన్ను రక్షించిన దేవుడవు. ప్రభా, పర్వతములు తొలగిపోయిన, మెటల తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు. ప్రభా, జీవితంలో అన్ని పరిస్థితుల్లో నా జీవితంలో నమ్మదగిన దేవుడమైనందుకే మీకు స్తోత్రాలు. దేవా, నా ఎడల నీ దయ, నీ ప్రేమ నన్ను విడిచిపోలేదు. ఎన్నిసార్లు నేను తప్పిపోయినా ప్రభా, ఎన్నిసార్లు నేను ఓడిపోయినా, ఎన్నిసార్లు నేను మిమ్మల్ని దుఃఖపెట్టినాను ప్రభా, నీ కృప నన్ను విడిచిపోలేదు. అందుకే మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తుంటున్నాను. దేవా, కష్టాల్లో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో, తృణీకారాల్లో దేవా, నీవు నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్న దేవుడవు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడమైనందుకై మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తుంటున్నాను. దేవా, నా ఎడల మీరు చూపించిన మీ ప్రేమ, మీ కృప, మీ కనికరం, మీరు చెల్లించిన కలవరి శిలువ యొక్క క్రయధనాన్ని బట్టి స్తోత్రములు. ఉదయకాలమున నీ ప్రజలతో కూడి మిమ్మల్ని ఆరాధించే ధన్యత నాకును అనుగ్రహించినందులకై స్తోత్రములు, వందనములు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో ప్రభా, మీ బల్ల యుద్ధకు ప్రభా, నీ బిడ్డలముగా ఒలివ మొక్కల వలె నీ బల్ల చుట్టూ చేరి వచ్చుంటున్నాం. ప్రభా, నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు పరీక్షించుకొని దేవా, వాక్యపు వెలుగులో యోగ్యముగా పాలు పొందినట్లు నన్నును మమ్మను జ్ఞాపకం చేసుకునండి. చదువుకున్న లేఖన భాగాన్ని మా కొరకై ఆశీర్వదించి విరిచి పంచిపెట్టుము. నిలబడుతున్న మీ దాసుని జ్ఞాపకం చేసుకున్నాము. తను పంపవారికి ఆయన కొలతలేని ఆత్మను అనుగ్రహించును. నీ నోరు బావుగా తెరుము, నేను దాన్ని నింపెదను. అతి శ్రేష్టమైన గోధుమను అనుగ్రహించి వారిని పోషించేదనని మీరు సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఆశతో వచ్చిన నీ ప్రజల యొక్క ఆశను మీరు తీర్చుమని కృతజ్ఞతాస్తుతులతో యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి, స్తుతించి, ఆరాధించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి పరలోకపు తండ్రి ఏమని సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు అని మనం చూసినప్పుడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఎందుకు మరి ఈయన నా ప్రియ కుమారుడు అని పరలోకము నుండి స్వరము వినిపించబడుట అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు అనంటే దేవుని కుమారుడు. అంటే అంతకుముందు ఏమనుకుంటూ వచ్చారు? ఈయన ఎవరి కుమారుడు చెప్పండి? యోసేపు మరియా కుమారుడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినప్పుడు, అసలు బాప్తిస్మం ఇచ్చు యోహాను ఎందుకున్నాడు అనంటే ప్రభువైన యేసుక్రీస్తును పరిచయం చేయడానికి. రెండవది, ప్రభువైన యేసుక్రీస్తు ఎడల ఆయన నెరవేర్చవలసిన ఆ యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికే బాప్తిస్మం ఇచ్చు యోహాను అన్నాడు. ఇక్కడ యోహాను అలాగనే యేసు ప్రభువును పోల్చుకున్నప్పుడు, యోహానును చూచినప్పుడు
జన సమూహం అంతా ఏమనుకుంటూ వచ్చారంటే, నీవు ఆ ప్రవక్తవా అంటే ఎవరివి అంటే ప్రభువైన యేసుక్రీస్తువా అని ప్రశ్నించినప్పుడు యోహాన్ బాప్తిస్మం ఇచ్చే యోహాన్ ఏమన్నాడు, నేను ఆ ప్రవక్తను కాదు, కానీ ఆ ప్రవక్తను గురించి నేను బోధించడానికి, లేక నేను అరణ్యంలో ఒక కేకను, నేను ప్రభు మార్గములను సరళం చేయడానికి నేను పంపబడిన వాడను అని ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను జన సమూహం అంతటికి కూడా తెలియజేస్తూ వచ్చాడు. మరి ఆ సమయంలో బాప్తిస్మం తీసుకోవడానికి అనేకులు వచ్చినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. అక్కడ సైనికులు వచ్చారు, తర్వాత సుంకర్లు వచ్చారు, ఆ తర్వాత ఇంకా ఎవరెవరు వచ్చారు అక్కడ, బాప్తిస్మం తీసుకోవడానికి మరి సైనికులు, తర్వాత అనేకులు అంటే ఇంక వేరే చోట మనం చూస్తాము. ఇక్కడ మరి యోహాను చూసినప్పుడు అందరు ఏమనుకుంటున్నారంటే ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు ఉండవచ్చు అని. అయితే ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మం కొరకు మరి ఆ యోర్దాన్ నదిలోనికి దిగి వచ్చాడో, బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినప్పుడు మరి యోహాను ప్రభువైన యేసుక్రీస్తును గుర్తించాడు. ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని చేత పంపబడినవాడు. కాబట్టి యేసు ప్రభును చూడగానే యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమని గుర్తించాడు, నేను నీ చేత ఏమంటున్నాడు అక్కడ, అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను. కానీ యేసు ఇప్పటికి కానేమో నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను. అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తులో మనకేం కనబడుతుంది అని అంటే తగ్గింపు. రెండవది దేవుని యొక్క ఆజ్ఞను ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క ఆజ్ఞను నెరవేర్చుట అనేది ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. బాప్తిస్మం ఇచ్చే యోహాను అయితే ఏమంటున్నాడు, నివారింపచూచెను. అయ్యో నువ్వు ఎంత గొప్ప వ్యక్తివి, అసలుకి నీకోసమే నేను వచ్చాను, నేను నీ చేత నేను బాప్తిస్మం పొందాలి, కానీ నా చేత నువ్వు బాప్తిస్మం కాదన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, నీతి యావత్తు ఇలాగున జరగవలెను అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు యోహాను బాప్తిస్మం ఇచ్చాడు. ఎప్పుడైతే యోహాను బాప్తిస్మం ఇచ్చాడో యేసు ప్రభు బాప్తిస్మం తీసుకొని అలా బయటికి ఒడ్డు మీదకి చేరి వస్తున్న సమయంలో అక్కడ మనకేం కనబడుతూ ఉంటున్నది, ఇదిగో ఆకాశము తెరబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. చూసారా, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అక్కడ చేరి వచ్చిన వారందరికీ ఏమని పడతా ఉంది, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రియులారా, కుమారుడు అనంటే ఏంటి అనంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడు. అంటే చిన్నపిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు ఉన్నారు, కుమారులు. అంటే కుమారుడు అనంటే చేతికి వచ్చినవాడు. కుమారుడు అనంటే మరి తండ్రి చేతి కిందకు వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడు అనగా అందుకే తండ్రి కుమారులు. కుమారునికున్న రెస్పాన్సిబిలిటీ, కుమారుని మీద మోపబడిన బరువు బాధ్యత ఏంటి అని యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను,
ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఏలైనగా మనకు శిశువు పుట్టెను. అంటే శిశువుకున్న గుణలక్షణం ఏంటి అని అంటే, శిశువుకి ఏం తెలియదు చెప్పండి? శిశువుకి ఏం తెలియదు? పాపము అనేది తెలియదు. అందుకే అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ శిశువుని గురించి చదవమ్మా. ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. అంటే ఇక్కడ మనకి ఏం కనబడుతుంది? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. అంటే ఇప్పుడే పుట్టిన బిడ్డకు ఏమైనా తెలుసా? ఏమీ తెలియదు, అవునా? ఆ శిశువుకి ఏం తెలుసు చెప్పండి? పాలు తాగడం తెలుసు. అయితే ఆ శిశువు 7 నెలలు దాటిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట, అవునా? సంవత్సరం దాటిన తర్వాత కోపం అనేది తెలియపరచబడుతుంది కదా. సంవత్సరం దాటిన తర్వాత మరి వాని వైఖరి, శిశువే కానీ వైఖరి మారుతూ వస్తుంది. ప్రియులారా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మనం ఏం చూస్తూ ఉంటున్నాము అని అంటే, మనకు శిశువు చూడండి ఏం రాబడింది అక్కడ యెషయా గ్రంథం 9వ అధ్యాయంలోన, ఏలైనగా మనకు శిశువు పుట్టెను. అంటే ఈ శిశువులో ఏం లేదు చెప్పండి? దుష్టత్వం లేదు, కపటం లేదు. అంటే ఇంకా ఒకే మాటలో ఈ శిశువులో పాపము లేదు. సరే, ఒకటి. రెండవది, ఇక్కడ మనం ఏం చూస్తూ ఉంటున్నాము? మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ కుమారుని మీద ఏం మోపబడింది అని అంటే, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. సరే, ప్రభువైన యేసుక్రీస్తు మీద మోపబడింది ఏంటి అని అంటే ఈ రాజ్యభారము. అంటే ఏం భారము? పాప భారం. అర్థమైందా? అంటే బరువు బాధ్యతలు నెరవేర్చడం. ఏంటి ఆ బరువు బాధ్యతలు అంటే? ఏదో తండ్రితో కలిసి కష్టపడి పని చేయడమా, లేకపోతే తండ్రి యొక్క సంపదను అభివృద్ధి చేయడమా, లేక తండ్రి యొక్క పొలంలో పనిచేస్తుంటే పొలాన్ని అభివృద్ధి చేసుకోవడమా, తండ్రి యొక్క కంపెనీ అభివృద్ధి చేసుకోవడమా? కాదు. ఈ యొక్క కుమారుని మీద ఏ భారం మోపబడింది అని అంటే రాజ్యభారం మోపబడింది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. అంటే ప్రభువైన యేసుక్రీస్తు మీద మోపబడిన భారము పాప భారము. ఈ పాప భారాన్ని ఆయన మోసినవాడు. ఈ పాప భారాన్ని మోయడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ పాప భారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మోయాలి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తుకు ఉండవలసిన గుణలక్షణాలు ఏంటి? ఒకటే పరిశుద్ధత. అంటే ఇక్కడ శిశువును పోలిన వాడై, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రవర్తన విషయంలో మనం చూసినప్పుడు శిశువు. అందుకే బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి, పాపం విషయమై శిశువులై ఉండుడి. చూసారా? అంటే ప్రభువైన యేసుక్రీస్తులో మనకేం కనబడదు? పాపం అనేది కనబడదు. కాబట్టి పాపము యేసుక్రీస్తులో లేదు కాబట్టి ఆయన మీద బరువు అనేది మోపబడింది. ఏం బరువు? సర్వమానవాళి యొక్క పాపభారం అనేది ప్రభువైన యేసుక్రీస్తు మీద మోపబడింది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఈయన నా పరలోకపు తండ్రి ఎప్పుడైతే ఆ యొక్క బాప్తిస్మం తీసుకున్నాడో, అంటే బాప్తిస్మం ప్రభువైన యేసుక్రీస్తు తీసుకోవడం ఉద్దేశం ఏంటి అని అంటే గాడ్స్ కమాండ్మెంట్, తండ్రి యొక్క ఆజ్ఞ. అందుకని
ఆయన బాప్తిస్మంలో పాలు పొందుట. వాస్తవంగా బాప్తిస్మం ఎవరు తీసుకోవాలి చెప్పండి? ఎవరు బాప్తిస్మం తీసుకోవాలి? ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారో, అంగీకరించిన వారు మేము మారు మనసు పొందాము, మా ప్రవర్తన మారింది, యేసయ్యకి మా జీవితాన్ని అర్పించాము, ఈ లోకానికి పాపానికి మేము చనిపోయాము, ఇక మీద మేము జీవించే జీవితము ప్రభు కొరకే జీవిస్తాము, లోకం కొరకు జీవించము. కాబట్టి నేను మా బాప్తిస్మం అని అంటే భూస్థాపితము. ఏంటి? ఏది భూస్థాపితము? పాపానికి నేను లోకాన్ని నేను చనిపోయాను కాబట్టి నన్ను పాతి పెట్టండి. ఆ తర్వాత మరలా లేపుట. ఎందుకు లేచేది? నీతి విషయమే జీవించడానికి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు భూస్థాపితం చేయడానికి దేనికోసము, ఆయన లేపడానికి దేనికోసము అని అంటే తండ్రి యొక్క చిత్తము. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ తండ్రి చిత్తం చొప్పున బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చాడు. ఎప్పుడైతే సాక్ష్యం ఇచ్చాడో పైన ఆకాశం నుండి ఏమని వినబడింది స్వరము? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. సరే, అంటే పరలోకపు తండ్రికి కుమారుడు, లేక ఇప్పుడు మన తండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, కుమారులు దేనికోసం చెప్పండి? మన పిల్లలు మనకు దేనికోసమో? మనల్ని సంతోషపరచడానికి, మనం చెప్పింది చేయడానికి, శ్రేష్టమైన ఆశీర్వాదాలు మన బిడ్డలు పొందుకోవడానికి ప్రతి తండ్రికి లేక ప్రతి పేరెంట్కి, అంటే తల్లి కావచ్చు తండ్రి కావచ్చు, బిడ్డల మీద ఉన్న దృష్టి మనస్సు ఎలాంటిదనంటే మనము తక్కువ వారమైన మన పిల్లలు హెచ్చైన స్థానంలో ఉండాలనేదే తల్లిదండ్రుల యొక్క ఆశ. కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఆశ మన బిడ్డలు నెరవేర్చాలి అని అంటే పిల్లలు ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? తండ్రికి అనుగుణంగా, తండ్రి మాటకు లోబడి, తండ్రి చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో అప్పుడు తల్లిదండ్రులకు ఏం కలుగుతుంది చెప్పండి? పిల్లలు కష్టం అనుభవించినా, సుఖం అనుభవించినా, మంచి చేసినా నువ్వు ఎవరిని బట్టి సంతోషిస్తున్నావు అని అంటే నా కుమారుడు నేనేం చెప్తే అది చేస్తాడు, అది వాడు చేసేది నష్టం కలిగిన వాడు నా మాట చొప్పున నడుచుకుంటున్నాడు కాబట్టి నా కుమారుని చూచి నేను సంతోషించుచున్నాను. ఇలాగ నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవిత విధానాన్ని మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు పరలోకపు తండ్రిని సంతోషింపజేస్తూ వచ్చాడు. అందుకే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన కుమారుని ద్వారానే ఈ భూమి మీద నా పరిపూర్ణమైన చిత్తాన్ని నేను నెరవేర్చుకుంటాను. ఈయన కుమారుని ద్వారానే మీకు నేను రక్షణ కలగజేస్తాను. ఈయన కుమారుడు క్రయము చెల్లించడం ద్వారానే మీకు రక్షణ. ఇది పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశం. ఇక్కడ బాప్తిసం తీసుకున్న తర్వాత ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నానని చెప్పాడు. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళిన ఆ పరిస్థితులన్నీ మనం చూసినప్పుడు ఆయన శోధించబడ్డాడు, ఆ శోధనను జయించాడు. ఆ తర్వాత అక్కడ నుండి ఆయన సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. సువార్త ప్రకటిస్తూ ఎక్కడికి వచ్చాడనంటే ఇంకా నెక్స్ట్ లాస్ట్ డెస్టినేషన్, ఆయన వెళ్ళాల్సిన ప్లేస్ ఏది అనంటే సిలువ దగ్గరికి వెళ్ళాలి. సిలువ దగ్గరికి వెళ్ళక మునుపు ఇక్కడేమో సువార్త శోధించబడక మునుపు, సువార్త ప్రకటించక మునుపు, ఈ బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇక్కడ పరలోకపు తండ్రి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అనేది ఇక్కడ యేసుక్రీస్తును మరి అక్కడున్న ప్రజలందరికీ కూడా బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఆ శిలువ మీదకి ఎక్కక మునుపు ఏమని బయలుపరుచుకుంటూ వచ్చాడు అని మనం చూసినప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయం మత్తయి సువార్త 17వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. ఇదిగో మోషేయు ఏలియాయు వారి కనబడి ఆయనతో మాట్లాడుచుండ్రి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉంటాం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియో, మోషేకు ఒకటియో, ఏలియాకు ఒకటియో 3 పర్ణశాలలు కట్టదమని యేసుతో చెప్పాను. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన
ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు అనంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఆ నిర్గమము, లేక ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువ మీద చెల్లించిన క్రయధనం గురించి ఇక్కడ ఆ దర్శనము ప్రభువైన యేసుక్రీస్తు పొందుకుంటా ఉన్నాడు. ఆ సమయంలో పేతురు, యోహానులు, యాకోబు వారు చూస్తూ వచ్చారు. చూసినప్పుడు పేతురు ఊరుకొండకుండా ఏమన్నాడు, ప్రభా అంటే మనం ఇక్కడే ఉందాము, పర్ణశాలలు కడతాం, నీకోటి, మోషేకోటి, ఏలియాకోటి కడతాము అని మాట్లాడుతూ ఉంటున్నాడు. మాట్లాడుతున్న సమయంలో పరలోకము నుండి ఏం స్వరం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు. ఏం చూస్తున్నాం మనం ఇక్కడ, ఇదిగో ఆయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మరి శిష్యులు ఏమనుకుంటున్నారు, మోషే, ఏలియా, తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు అని ఎవరు అనుకుంటున్నారు, శిష్యులు అనుకుంటా ఉన్నారు. శిష్యులు అనుకుంటున్న సమయంలో పరలోకపు తండ్రి ఆ శిష్యులకు ఏమని బయలుపరుస్తూ ఉన్నాడు, మోషే కాదు, ఏలియా కాదు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే ఏం కలుగుతుంది, రక్షణ, పాపక్షమాపణ, విమోచన. అంటే ఇక్కడ ఏంటి, ప్రియ కుమారుడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినవాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత క్రయమైనా చెల్లించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తును పరలోకపు తండ్రి సామాన్యమైన విధానంలో ఆయనను పరీక్షించలే. ఆయన పూర్తిగా పరీక్షించబడిన తర్వాత ఆయన అంగీకరించబడుతూ వచ్చాడు. ప్రియులరా, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాలు నేను చదివి వినిపిస్తాను. శరీరధారి ఉన్న దినములో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఇక్కడ మనం ఏం చూస్తూ ఉంటున్నాము అనంటే, ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆయన కుమారుడయ్యుండియు ఏం నేర్చుకున్నాడంట, శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. ఆ తర్వాత విధేయతను నేర్చుకొనెను, శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఇక పై భాగంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు అంగీకరించబడ్డానికి ఆయన జీవించిన జీవితం, శరీరధారి అయి ఉన్న దినాల్లో మహారోదనం, కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి పరలోకపు తండ్రి సంతోషించాడు అనంటే, ఆయన జీవించిన జీవితం, ఆయన కనపరిచిన విధేయత, దేని కొరకైతే భూమి మీదకి పంపబడ్డాడో పంపబడిన క్షణం మొదలుకొని ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మరణించేంత వరకు సమాప్తము అని ఆయన ప్రాణం విడిచే వరకు కూడా ఒక్క తల వెంట్రుక వాసంతో కూడా పొరపాటు చేయని యేసుక్రీస్తు.
ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు పాప విమోచకుడుగా చేయబడ్డాడు? ఎందుకు యేసుక్రీస్తు ద్వారా మానవునికి పాపక్షమాపణ విమోచన అనంటే ఆయన జీవించిన జీవిత విధానం. అందుకే ఆయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు ఎట్టి శ్రమ, ఎంత బాధ వేదన గుండా వెళ్తూ వచ్చినప్పటికీ ఆయన చేసిన ప్రార్థన ఏం తెలుసా? చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనము. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ మనకేం కనబడుతుంది అని అంటే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ముందు ఉంచబడిన ఆ గిన్నె, ఆ శాపం, ఆ మరణం, ఆ బాధ, ఆ వేదన, ఆ సంకటం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తుకు ఏం జరగబోతుందో ఆయన ఎరిగినవాడు. ఆయన ఎంత క్రయం చెల్లించాలి, ఎంత బాధ అనుభవించాలి, ఎంత వేదన అనుభవించాలని ప్రభువైన యేసుక్రీస్తు ఎరుగును. అందుకోసమే ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని అంటే, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో అని చెప్పి. అంటే ఏంటి, ఎందుకు అలా అంటున్నాడు? ఈ గిన్నె చాలా తీక్షణమైనది, తీవ్రమైనది, బాధాకరమైనది, వేదనకరమైనది. కాబట్టి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. అంటే ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చాడు, ఆ మరణాన్ని అనుభవించడానికే వచ్చాడు. కానీ ఆ క్షణం, ఆ యొక్క జరగబోయే ఆ దెబ్బ, ఆ బాధ అనుభవించాలనుకున్నప్పుడు ఏమంటున్నాడు? ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అది కూడా నీ చిత్తమైతే అని మొదట ప్రార్థన చేస్తూ వచ్చాడు. మరలా రెండవసారి ఏమని ప్రార్థన చేశాడు చూడండి. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారిని నిద్రించి చూచి, ఒక గడి అయిన నాతో కూడా మేల్కొని లేరా. ఇక్కడ 42వ వచనం. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యం కాని ఎడలా నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి. సరే, మరలా 44వ వచనం చూసినప్పుడు ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. సరే, దేని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేసిన తండ్రికి మొదట ఏం చేస్తూ వచ్చాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించు, ఆయనను నా చిత్తము కాదు. రెండవసారి ఏమని ప్రార్థన చేశాడు? ఒకవేళ ఖచ్చితంగా నేను ఇది జరగాలంటే నీ చిత్తమే సిద్ధించునుగాక. సరే, అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ముందు క్రూరమైన మరణం, అంటే సాధారణమైన మరణం కాదు, అది క్రూరమైన మరణం ఒకటి. రెండవది శాపగ్రస్తమైన మరణం. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయన నడవడిక, ఆయన ప్రవర్తన ఎలాంటిది అని అంటే శిశువు, అంటే ఏ పాపము లేని యేసుక్రీస్తు కుమారుడు అని అంటే ఈ ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి పరలోకపు తండ్రి ఒక్క క్షణము కూడా ఎందుకురా నా కుమారుడు అని బాధపడలే. అవునా? ఎన్నోసార్లు మన పిల్లల గురించి ఎంత వేదన పడతాం. వాస్తవంగా చెప్పాలంటే తల్లిదండ్రులు పిల్లల్ని బట్టి సంతోషించిన గడియల కంటే, అవునా, గంటల కంటే ఏడ్చిన దినాలు ఎన్నో ఉన్నాయి. అవునా కదా తల్లులారా, తండ్రులారా? కానీ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి తలంచుకున్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఒక్క క్షణమైనా కూడా పరలోకపు తండ్రికి బాధ కానీ దుఃఖము కానీ మనం చూడం.
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ త్యాగం, ఆయన చూపిన విధేయత అనేది పరలోకపు తండ్రికి ఎంత సంతోషాన్ని కలగజేస్తూ వచ్చింది. సరే, కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అంగీకరించబడ్డానికి కారణం ఏంటి అని అంటే, కుమారుడు అంటే తండ్రి నెరవేర్చేవాడు. ఈ కుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఇంకా హెబ్రీ పత్రికలో మనం చూసినప్పుడు ఏమని అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది చూడండి. 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదివి వినిపిస్తాను. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెబుతున్నాడు, బలి అర్పణి నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం నమర్చి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పిన అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. 10వ వచనము, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడ్డ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అనగా ప్రభువైన యేసుక్రీస్తు బలియాగం చేయబడుట అనేది తండ్రి చిత్తము. రెండవది, ఆ బలి అర్పణ ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డము అనేది తండ్రి చిత్తము. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణం అనేది తండ్రి చిత్తం. రెండవది, మనము పరిశుద్ధపరచబడుట అనేది తండ్రి చిత్తం. కాబట్టి ప్రియమైన వారలారా, ఇది నాన్న ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉండి ఆయన కనపరిచిన విధేయత, ఆయన కనపరిచిన తగ్గింపు, ఆయన కనపరిచిన పరిశుద్ధమైన ప్రవర్తన, ఆయన చెల్లించిన క్రయధనం అనేది ఇది నాన్న సర్వలోకానికి రక్షణ. ఇది నాన్న మనమందరం ఇక్కడ దేవుని సన్నిధికి చేరి వచ్చామనంటే ప్రభువైన యేసుక్రీస్తు అనగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి ఇది నాన్న మనం చేరి వచ్చుంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే మనము ప్రభువును రక్షకునిగా అంగీకరించామో మనమందరం ఎవరిని చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మనమందరం కూడా మన పరలోకపు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు చెప్పండి, మన సహోదరుడు అని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరనంటే జ్యేష్ఠుడు. ప్రభువైన యేసుక్రీస్తు మొట్టమొదట మనకు మాదిరి. ఎప్పుడైతే ఆయనను అనుసరించి మనము జీవిస్తూ ఉంటామో మనం ఎవరు చెప్పండి, నెక్స్ట్ ప్లేస్ ఎవరు చెప్పండి, నీవు నేనే. కాబట్టి ఆయన మనల్ని ఏం చేశాడు అని అంటే, యేసుక్రీస్తు ఏ స్థానంలో అయితే ఉన్నాడో, యేసుక్రీస్తు ఎట్టి విధేయత చూపిస్తూ వచ్చాడో, మనము కూడా యేసుక్రీస్తును పోలిన వారమై మనం కూడా యేసుక్రీస్తును పోలి జీవించాలి. మనలోనికి ఏ స్వరూపం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరూపము మనలోనికి రావాలి అని కోరుకుంటున్నాడు. ఎవరైతే ఆయన స్వరూపంలోనికి వస్తారో, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును పోలి నడుచుకుంటారో వారే ప్రభువైన యేసుక్రీస్తుతో పాలివారముగా చేయబడుట. అబ్రహాం కుమారుని మనం చూస్తాం. అబ్రహాం కుమారుడైన ఇస్సాకు తన తండ్రికి విధేయత చూపించిన కారణాన ఏమేమి ఇచ్చాడు అబ్రహాము? తను సజీవుడుగా ఉండగానే ఇస్సాకుకు అన్నిటినీ ఇస్సాకు అప్పగిస్తూ వచ్చాడు. తనకు కలిగిందంతా కూడా ఇస్సాకుకు ఇచ్చెను. సరే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే మరణాన్ని జయించి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచాడో, తిరిగి లేచి ఆయన మరలా తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. అనగా ప్రభువైన యేసుక్రీస్తు చెల్లించిన క్రయధనానికి పరలోకపు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తుకి ఏమి ఇచ్చాడు చెప్పండి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఇక్కడ మనము
6వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. సరే, ఇక్కడ మనం ఏం చూస్తూ ఉంటున్నాము? ప్రభువైన యేసుక్రీస్తును పరలోకపు తండ్రి ఎక్కడికి తీసుకెళ్ళాడు చెప్పండి? కిందికి తీశాడు. లోయెస్ట్ ప్లేస్ ఎవరు తీసుకెళ్ళింది? తండ్రే, దేవుడే. ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎక్కడుంటూ వచ్చాడు యేసుక్రీస్తు? ఇద్దరు సమానంగా ఉంటూ వచ్చారు. ఎక్కడ తీసుకెళ్ళాడు? కిందికి తీసుకెళ్ళాడు. అంత కిందికి ఎవరైనా వెళ్ళారా అనంటే ఆదాం మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఒక్కరు కూడా ఆ స్థితిలోనికి వెళ్ళలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆ స్థానంలో నుండి ఇంత కిందికి దిగి వచ్చాడు. అవునా? అయితే ఇంత కిందికి దిగి వచ్చిన తర్వాత అక్కడ జయించాడు. అక్కడ నుండి మరలా ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ మనం చూసినప్పుడు మరి ఎవరికి ఇవ్వబడిన స్థానం, అన్ని నామముల కంటే ప్రభువైన యేసుక్రీస్తు నామం హెచ్చైన నామం ఒకటి. రెండవది, ఈ నామములోనే మానవునికి ఏమొచ్చింది చెప్పండి? యేసుక్రీస్తు నామమే. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. మోకాలన్నీయు వంచివేయు నామం, మోకాలన్నీయు వంచివేయు నామం, మేటిలో పాడండి. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు అన్ని నామముల కంటే హెచ్చైన నామంలోని పోవడానికి కారణం ఏంటి అని అంటే ఆయన కనపరిచిన విధేయత, తగ్గింపు, ఆయన కనపరిచిన పరిశుద్ధత, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన చెల్లించిన క్రయధనం. అందుకని యేసు నామము అన్ని నామముల కంటే హెచ్చైన నామం. మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామముననే, అనగా యేసుక్రీస్తు నామం వలనే రక్షణ పొందవలెను. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగును, ప్రతి నాలుక యేసు నామమును ఒప్పుకొనును. ఆ స్థానం ఎలా వచ్చింది చెప్పండి? ఇది నీకు నాకు అంత గొప్ప రక్షణ మనం పొందుకోవడానికి కారణం ఆయన చెల్లించిన క్రయధనం. రక్షించబడిన తర్వాత మనము కూడా ఎవరిని పోలి నడుచుకోవాలా? ప్రభువైన యేసుక్రీస్తును పోలి మనము నడుచుకోవాలి. యోసేపు దగ్గరకు మనం వచ్చామంటే, అనగా చూడండి, తండ్రికి కుమారుడు ఎదిగిన తర్వాత తండ్రి ఏమవుతాడు చెప్పండి? కుమారుని వయసు పెరుగుతా అంటే తండ్రి వయసు ఏమవుతుంది చెప్పండి? తగ్గుతా వస్తుంది. అంటే ఏంటి? ఈయనకు బలం ఉంటుంది, కుమారుడు పెద్దగా కొద్ది తండ్రికి ఏమవుతుందో చెప్పండి? బలం తగ్గిపోతా వస్తుంది. కుమారుడు పెద్దగా అయిన తర్వాత తండ్రి ఏం కోరుకుంటాడు చెప్పండి? ప్రతి తండ్రి కోరుకునే, ప్రతి తల్లిదండ్రులు కోరుకునే కోరిక ఏంటి చెప్పండి? నా కొడుకు నన్ను పోషించాలి, నా కొడుకు నన్ను మంచిగా చూసుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది వృద్ధాపంలో ఏం కావాలి చెప్పండి? తల్లిదండ్రులకు కుమారుని యొక్క ఆదరణ, పిల్లల యొక్క ఆప్యాయత, పిల్లల యొక్క ప్రేమను మనం కోరుకున్నట. పిల్లల కుమారులు అని అంటే
అవసాన కాలమందు తల్లిదండ్రులను పోషించే వరముగా ఉండాలి. యోసేపు జీవితంలో మనం చూసినప్పుడు యోసేపు తన తండ్రి దగ్గర ఉంటూ వచ్చాడు. తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు తన తండ్రి తన సహోదరులకు ఆహారం తీసుకెళ్ళని చెప్పి పంపించినప్పుడు మరి యోసేపు తన అన్నదమ్ముల కోసం ఆహారాన్ని తీసుకెళ్ళాడు. ఆహారాన్ని తీసుకెళ్ళినప్పుడు అన్నదమ్ములు ఏం చేశారు చెప్పండి? ఆహారాన్ని తీసుకొని కళ్ళలు కనేవాడు వస్తున్నాడు రా, వీళ్ళని చంపేద్దాం, వీళ్ళని కళ్ళు ఏమవుతావు అని చెప్పి ఏం చేశారు? ఎత్తి గుంటలో పాడేశారు. ఆ తర్వాత మళ్ళా గుంటలో నుండి తీసి మరి ఇష్మాయిలులకు అమ్మేశారు. వాళ్ళు అక్కడి నుండి తీసుకెళ్ళి ఐగుప్తులో పోతిఫర్కి అమ్మేశారు. పోతిఫర్కి అమ్మేసిన తర్వాత యోసేపు ఐగుప్తులో తన యొక్క డ్రీమ్ ఏదైతే ఆ యొక్క కళ తన జీవితంలో పొందుకుంటూ వచ్చాడో అదే తన దృష్టిలో ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా ఈ కళ అనేది నా జీవితంలో నెరవేర్చబడుతుంది. అది యోసేపుకున్న విశ్వాసం. అందుకోసమై యోసేపు ఏం చేస్తూ వచ్చాడు? ఐగుప్తులో శోధించబడ్డాడు, అన్నల చేత శ్రమ అనుభవించాడు, మరి పోతిఫర్ భార్య చేత శోధించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, ఖైదీగా వెళ్ళిపోతూ వచ్చాడు. ఒక సమయం వచ్చిన తర్వాత రాజుకు కల వచ్చినప్పుడు రాజు యొక్క కలభావాన్ని తెలియజేస్తూ వచ్చాడు. దాసుడుగా బందీగా ఉన్న వ్యక్తి ఒక్కసారి రాజు కల భావాన్ని తెలియజేయగానే రాజు ఒక్కసారి తీసుకెళ్ళి ఎక్కడ కూర్చుండబెట్టాడు? ఐగుప్తు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఐగుప్తు సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి కారణం ఏంటి? వెనక నుండి మనం తరచి చూసినప్పుడు తండ్రి మాటకు లోబడుతూ వచ్చాడు. అన్నదమ్ములు శ్రమపరిచినప్పుడు శ్రమను అనుభవిస్తూ వచ్చాడు. శోధన వచ్చినప్పుడు శోధనలో నిలబడుతూ వచ్చాడు. అవమానపరచబడుతూ వచ్చాడు. బందీగా చేయబడుతూ వచ్చాడు. వీటన్నిటిలో యోసేపు తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ వచ్చాడు. ఆ యోసేపు ఐగుప్తు దేశానికి రాజుగా చేయబడుతూ వచ్చాడు. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే ఐగుప్తుకు మరి రాజుగా ప్రధానమంత్రిగా చేయబడ్డాడో ఆ తర్వాత ఐగుప్తు దేశంలో కరువు వస్తుందని యోసేపే తెలియజేస్తూ వచ్చాడు. 7 సంవత్సరాలు విస్తారమైన పంట పండుతుంది, ఆ తర్వాత 7 సంవత్సరాలు విపరీతమైన కరువు వస్తుంది అని యోసేపు తెలియపరిచిన విధానంలోనే ఆ దేశమంతటా కరువు వచ్చినప్పుడు తన అన్నదమ్ములు ఏమైపోయారు చెప్పండి? కరువు కాటకాలతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఐగుప్తులో ధాన్యం ఉందని తెలుసుకున్నప్పుడు ఐగుప్తుకు యోసేపు యొక్క సహోదరులు వచ్చినప్పుడు యోసేపు ఏం చేస్తూ వచ్చాడు? యోసేపు వారికి ధాన్యాన్ని ఇస్తూ వచ్చాడు. ఆ తర్వాత రెండవసారి మరలా పిలిపించిన తర్వాత నేను యోసేపునని తన యొక్క స్థితిని బయలుపరుచుకుంటూ వచ్చాడు. బయలుపరుచుకున్న తర్వాత మరి ఒక్కరు కూడా యోసేపు నిలబడలేకపోతూ వచ్చారు. ఆ తర్వాత అందరినీ దగ్గర తీసుకొని రండి అని దగ్గర తీసుకున్న తర్వాత వెళ్ళండి, నాన్న దగ్గరికి వెళ్ళండి. చూడండి ఆదికాండము ఏం చెప్తూ వచ్చాడు అక్కడ? ఆదికాండము 47వ అధ్యాయము, క్షమించండి 45వ అధ్యాయము. నలభై 45వ అధ్యాయము 9వ వచనం. మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశమందు నివసించదవు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీ కలిగినది యావత్తును నాకు సమీపంగా ఉండును. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి. ప్రియులారా, ఇక్కడ యోసేపు జీవితాన్ని మనం చూసినప్పుడు ఈ వృద్ధాప్య దశలో తండ్రి కరువు కాటకాల్లో ఉన్నప్పుడు తండ్రి కుటుంబీకులందరూ కూడా లేక యోసేపు యొక్క అన్నదమ్ములందరూ కూడా కరువు కాటకాల్లో ఉంటూ వచ్చాడు. కానీ యోసేపు యొక్క పరిశుద్ధత, యోసేపు యొక్క విధేయత, యోసేపు యొక్క గురి, యోసేపు యొక్క తగ్గింపు అనేది ఏం చేస్తూ వచ్చింది? అవిసాన కాలమందు వృద్ధాప్య దశలో తండ్రికి ఏం కలుగజేస్తూ వచ్చాడు?
ఎంత తండ్రి వేదన పడుతూ వచ్చాడో, ఎంత తండ్రి దుఃఖపడుతూ వచ్చాడో, ఎంత వేదన, ఎంత సంకటం అనుభవిస్తూ వచ్చాడు. ఆ గోనె పట్ట కట్టుకొని విలపిస్తూ వచ్చాడు. ఇలాంటి యాకోబు కుటుంబం అంతటికి యోసేపు పోషకుడుగా చేపడతా వచ్చాడు. కారణం ఏంటి అని అంటే యోసేపులో ఉన్న పరిశుద్ధత, యోసేపులో ఉన్న తండ్రికి చూపించిన విధేయత, యోసేపులో ఉన్న క్షమించే గుణం, అనగా యోసేపులో ఉన్న తగ్గింపు. ఈ తగ్గింపు అనేది తన ఇంటి వారందరినీ పోషించింది. ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలమైన మనము రక్షించబడిన తర్వాత దేవుని వాక్యమునందు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు మనం చూసినప్పుడు, యేసు ప్రభు దయాళుడని రుచి చూచి ఎరిగిన ఎడల ఏం చేయాలంట? మనము సమస్త దుష్టత్వం మాని ఎలా ఉండాలంట? కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారైనడి, పాలన అపేక్షించుడి. కాబట్టి ఇక్కడ దేవుని బిడలమైన మనము దేవుని వాక్యము చేత పోషించబడి శిశువులముగా ఉండాలి, అనగా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి. ఇక్కడ యోసేపు జీవితాన్ని మనం చూసినప్పుడు యోసేపు యొక్క పరిశుద్ధత ఎలా కలుగుతూ వచ్చింది? తండ్రి బోధ. యోసేపు ఎందుకు ఎక్కడికి వెళ్ళినా పాపం చేయలేదంటే, యాకోబు తన తండ్రి అనగా యోసేపు తన తండ్రి దగ్గర ఉంటూ వచ్చాడు. తండ్రి దగ్గర ఉండి తండ్రి బోధ వింటూ వచ్చాడు. ఎక్కువ ఎవరుంటూ వచ్చారు? యాకోబు దగ్గర యోసేపు ఉంటూ వచ్చాడు. ఎప్పుడైతే యోసేపు వెళ్ళిపోయిన తర్వాత బెన్యామీను యాకోబు దగ్గర ఉంటూ వచ్చాడు. యాకోబు ఏం బోధించుంటాడు చెప్పండి? యాకోబు ఖచ్చితంగా అబ్రహామును గురించి బోధించుంటాడు, ఇస్సాకును గురించి బోధించుంటాడు, తన స్థితిని కూడా బోధించుంటాడు. ఒరే, నేను ఎవరని తెలుసా? మా నాయన్ని మోసం చేసినన్ని, మా అన్నను మోసం చేసినన్ని, మీ తాత అంటే మీ అమ్మ వాళ్ళ నాన్నగారిని, మీ తాతగారిని మోసం చేసినన్ని. అయితే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు రా, అబ్రహాం ఇస్సాకులకు వాగ్దానం ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. చూడు, మీ అన్నదమ్ములందరం చూస్తున్నావు కదా, అన్నదమ్ములందరూ ఎలా ఉన్నారు, నీవు అలా ఉండకూడదు అని ఎంత యాకోబు తన తండ్రికి తన కుమారుడైన యోసేపుకు బోధ చేస్తూ వచ్చాడు. యోసేపు ఎన్ని సంవత్సరాలు యాకోబు దగ్గర ఉన్నాడనంటే 16 సంవత్సరాలు, లేక 17 సంవత్సరాల వయసు వరకు యోసేపు తన తండ్రి దగ్గర, తన అన్నదమ్ముల దగ్గర ఉంటూ వచ్చాడు. 17వ సంవత్సరమున ఇల్లు దాటి వెళ్ళిపోయాడు. 30వ సంవత్సరమున యోసేపు ఐగుప్తు సింహాసనం మీద ఎక్కాడు. యోసేపు దగ్గరికి తన అన్నదమ్ములు ఎప్పుడు వచ్చారనంటే 37 అనగా 30వ సంవత్సరమున సింహాసనం మీదకి ఎక్కాడు. 7 సంవత్సరాలు విస్తారమైన పంట పండింది. 7 సంవత్సరాల తర్వాత మరలా 7 సంవత్సరాలు కరువు వస్తుందన్నప్పుడు యోసేపు ఏమంటున్నాడు? ఇంకా 5 సంవత్సరాలు కరువు వస్తుంది అంటే ఏ సంవత్సరంలో వచ్చారు వాళ్ళు? 2వ సంవత్సరమున కరువు ఉందని వచ్చారంటే అప్పుడు యోసేపు యొక్క వయస్సు 39 సంవత్సరాలు. అంటే మనం దీని లెక్క ప్రకారం మనం చూసుకుంటే అంటే 17 సంవత్సరాల లోపుగా ఆయన బోధించబడిన బోధంతా కూడా యోసేపు హృదయంలో నాటుకుపోయింది. అందుకోసమే అన్నలను ద్వేషించలేదు. అందుకోసమే పోతిఫర్ భార్య శోధించినప్పుడు పాపం చేయలేదు. పోతిఫర్ భార్య జైల్లోకి వేసినప్పుడు కూడా ఒక్క మాట కూడా నిందించలేదు. అందుకోసమే యోసేపుకు ఆ బోధ ఎంత ప్రభావితం చేస్తూ వచ్చింది. ఆ ప్రభావితం చేసిన కారణాన ఒక్కసారి ఎక్కడికి వెళ్ళిపోయి కూర్చున్నాడు? ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా వెళ్ళి కూర్చున్నాడు. ప్రియమైన వారలారా, మనం ఈ దినాన రక్షించబడి దేవుని మందిర సహవాసంలోనికి వస్తున్నాం. ఎంతకాలమైంది రక్షణ పొంది, ఎంతకాలమైంది దేవుని వాక్యం వింటూ, ఎంతకాలంగా మనం ఇంకా పసిపిల్లల వలె ఇంకా శరీరానుసారమైన ప్రవర్తన కలిగిన వారమై, ఎంతమంది యోసేపులో ఉండడానికి మన తీర్మానం, లేక యాకోబు దగ్గర తన అన్నదమ్ములుంటూ వచ్చారు, తన కుమారులు, కానీ ఎవ్వరు కూడా యాకోబుకు సమీపంగా ఉండలే. ఎవ్వరు కూడా యాకోబు యొక్క బోధన వినలేదు. కానీ యోసేపు మాత్రము తన తండ్రి దగ్గర ఉండి విన్న ఆ బోధ ఎంతవరకు యోసేపు జీవితం అవలంబిస్తూ వచ్చాడు? తన జీవిత కాలం అంతా కూడా ఏం చేస్తూ వచ్చాడు? ఒక క్రైస్తవుడు అని అంటే ఇక్కడ మనము పోషించబడుట, ఇక్కడ మనం పోషించబడి ఇక్కడ నుండి మనం ఏం కావాలి చెప్పండి?
ఎప్పుడు మనం తినడం కాదు, మనం అనేకులకు పెట్టే వారంగా ఉండాలి. కుమారుడు అంటే ఏం చెప్పండి? పిల్లలు తింటారు కదా, తండ్రి సంపాదించిందంతా. కుమారుడు ఒక వయసు వచ్చిన తర్వాత కుమారుని పని ఏంటి? తండ్రి పనిలో సహాయపడుట, తండ్రికి సహకారిగా ఉండుట, తండ్రి పనిలో ఉండుట. ఇది క్రైస్తవానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. సంఘంలో మనం చేర్చబడ్డాము, సహవాసంలో ఉన్నాము, దేవుని వాక్యము చేత మనము పోషించబడతా ఉన్నాము. అనగా ఈ వాక్యము ఎంత మన హృదయంలో భద్రపరుచుకున్నాం. యోసేపు దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నాడు, తండ్రి బోధను హృదయంలో భద్రపరుచుకున్నాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదట శోధన జయించాడు, శ్రమలు అనుభవించినాడు. ఆ తర్వాత ఏం చేస్తూ వచ్చాడు? తన తండ్రి ఇంటి వారినే కాదు పోషించడం, ఐగుప్తు దేశ ప్రజలందరినీ కూడా పోషిస్తూ వచ్చాడు. మనము సహవాసంలో ఆత్మీయంగా ఎదిగి ఫలించి మనం ఏం కావాలి చెప్పండి? యేసుప్రభువు ఏం చెప్పాడు శిష్యులతో? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, అనేకులను శిష్యులనుగా చేయడి. దేవుడు నన్ను రక్షించిన విధానం అనేది ఎంత గొప్పది. నీకు నాకు ఇవ్వబడిన రక్షణ ఎంత క్రయధనముతో చెల్లించబడింది. ఎంత క్రయధనం చెల్లించబడితేనే ఇది నీవు నేను రక్షించబడ్డాం. అలాగన యోసేపు అంతమందికి పోషకుడు అవడానికి యోసేపు చెల్లించిన క్రయధనం ఎంతో గొప్పది. ఆ క్రయధనం ద్వారానే ఐగుప్తు దేశాన్ని అంతటినీ పోషించాడు, చుట్టుపక్కల దేశాలంతటినీ పోషిస్తూ వచ్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే యాకోబు కుమారులను పోషించాలా. అబ్రహాముకు దేవుడు సెలవిచ్చిన వాగ్దానం ప్రకారము తన సంతతి వారు ఐగుప్తు దేశంలో ఉండాలా. ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ఉండాలి అని అంటే మొట్టమొదట యోసేపు పంపబడాలా. సరే, ఏదైనా దేవుని రాజ్యం విస్తరించాలంటే నువ్వు ఇక్కడ పోషించబడాలా. నువ్వు ఇక్కడ పోషించబడి ఏం చేయాలి చెప్పండి? బయటికి వెళ్ళి ఏం చేయాలా? మనం ఉన్న స్థలాల్లో చదువుకుంటున్న యవనస్తులు, స్టూడెంట్స్, మీరు చదువుకుంటున్న కాలేజీలో దేవుని కొరకు సాక్షులుగా జీవించాలి. కంపెనీలో పని చేసుకుంటున్న యవనస్తులు కంపెనీలో ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. మనం పొలానికి వెళ్తాం, మనం పొలం కలిగిన వాళ్ళము. పొలాలకు వెళ్ళినప్పుడు ఆ మన పొలంలో మనం సాక్షులంగా ఉండాలి. లేదా మనం ఏమైనా కూలి పనికి వెళ్తాన్నామా, వెళ్ళిన స్థలంలో మనం ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలి. మనం ఎక్కడున్నా కూడా మన పని ఏంటంటే మన ప్రవర్తన పరిశుద్ధంగా కాపాడుకుంటుండగా ఏదైతే ఇక్కడ మనకు బోధించబడిందో, ఏదైతే దేవుని వాక్యం ద్వారా మనం పోషించబడుతున్నామో, బోధించబడతా ఉన్నామో, ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని మనం వెళ్ళిన స్థలం అంతట్లో మనం ఏం కనపరచాలా చెప్పండి? ఎవరిని చూపించాలా? క్రీస్తును చూపించాలి. మన కోసం ఎంత క్రయధనం చెల్లించాడు, ఎట్టి విధానంలో ప్రభు నిన్ను రక్షించాడు, నువ్వు ఎలా జీవించాలి. దేవుని వాక్యం ద్వారా మనకు విఫలంగా స్పష్టంగా రాయబడింది. దేవుని బిడ్డలమైన మనము ప్రభువులో పాల్పొందక మునుపు నిజంగా మన జీవితాలు ఎలా ఉన్నాయి? నిజంగా మరి ఆ క్రయధనం చెల్లించిన ప్రభువైన యేసుక్రీస్తుని పోలి మనం నడుచుకుంటున్నామా? తండ్రి చేత బోధించబడిన యోసేపు ఏ రీతిగా తను నడుచుకుంటూ వచ్చాడో, ఏ రీతిగా అనేకులకు పోషకుడుగా ఉంటూ వచ్చాడో, ఇది మనం ఉన్న స్థలాల్లో ఒక్కరికైనా సువార్త చెప్పగలమా? సువార్త చెప్పకపోయినా నీ సాక్ష్యం, నిన్ను చూడగానే ఫలానా సహోదరి, ఫలానా సహోదరుడు అని చూడగానే మన గురించి సాక్ష్యం ఇవ్వగలరు. వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు క్రైస్తవులు. పిల్లరా, క్రైస్తవుల యొక్క సాక్ష్యం అనేది ఎంతో ఔన్నత్యమైనది. ఏది క్రైస్తవత్వం అంటే మనల్ని అసహించుకుంటున్నారు. మీరు మందిరాలకు వెళ్తారు కానీ మీరు నడవడికి సరిగ్గా లేదు, మీరంతా చేసేది మోసమే. క్రైస్తవులు ఇది ఎంత బజారు పాలు చేస్తారు. ఇది ఎందుకు దేవుని నామం దూషించబడుతుందంటే ఇక్కడ దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎంతో వైరాగ్యంగా కనబడతాం. బయటికి వెళ్ళామంటే మన పని చేసే స్థలంలో మన మాట తీరు కానీ, మన ప్రవర్తన కానీ, మనకున్న దురుస్తనం కానీ, మనకున్న కఠినమైన స్వభావం కానీ, క్షమించలేని గుణం, ప్రేమించలేని గుణం ఎన్ని చోట్ల మనం కనపరుస్తున్నాం చెప్పండి? డబ్బు దగ్గర ఎలా మనం ఉంటున్నాం చెప్పండి? ఎదుటి వ్యక్తి దగ్గర మనం ఎలా ఉంటున్నాం చెప్పండి? చెప్పగలరా మన గురించి? వాళ్ళు యేసు బిడ్డలు కాబట్టే మమ్మల్ని ఇలా చేశారండి,
వాళ్ళు దేవుని బిడ్డలు కాబట్టే మమ్మల్ని చేరదీశారండి, వాళ్ళు దేవుని బిడ్డలు కాబట్టే మమ్మల్ని క్షమించారండి, వాళ్ళు చెప్పిన మాటలే మా హృదయంలో నిల్చున్నాయి, మనం ఉన్న స్థలాల్లో మన గురించి అని చెప్పగలరా? అదే యోసేపుని చూసినప్పుడు రాజే అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇలాంటి మనిషిని మన దేశంలో కనుగొనగలమా? ఇంత జ్ఞానము. సరే, పోతీఫర్ భార్య కూడా ఏమని తెలుసా? ఇప్పుడు వచ్చాడు హెబ్రియుడు, అంటే హెబ్రియుడు అని ఎరిగిన స్త్రీ ఆమె. అలాగున దేవుని బిడ్డలమైన మనం ఎక్కడున్నా కూడా మనం మన గురించి ఏం తెలియపరచబడాలి చెప్పండి? మనం యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నా వాళ్ళు నిజమైన క్రైస్తవులు అంటారు, అయోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్న వాళ్ళ క్రైస్తవులా పేరుకేనండి అంటారు. కాబట్టి పేరుకు క్రైస్తవులం కాదు, దేవుని బిడ్డలమైన మనము నిజ జీవితం జీవించేవారం. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నిజ జీవితం జీవించాడు. ఆయన మనకు తన జీవించిన జీవితం అంతా మన కళ్ళ ముందు పెట్టాడు. ఆయన మాదిరిని కనపరుస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ప్రభువులో పాల్పొందక మునుపు ఎక్కడ మనం మిస్ అయిపోయాం, ఎక్కడ మనం తప్పిపోయాం? ఒకవేళ తప్పిపోయిన స్థితిలో ఉంటే దేవుని దగ్గరకు వస్తే మనం కుమారులమే. తప్పైన కుమారుని దగ్గర మనం వచ్చినప్పుడు లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అతను కూడా చిన్న కుమారుడే, అతను కూడా కుమారుడే. కానీ ఆ కుమారుడు తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోయాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం వలన సమస్తాన్ని కోల్పోయాడు. ఆఖరికి తండ్రి ఇల్లు గుర్తుకొచ్చింది, తండ్రి ఇంటిలో సమృద్ధి అయిన ఆహారం ఉందని తెలిసింది. నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అంటే తండ్రి ఇంట్లో సమృద్ధిని అనుభవించిన వాడు. ఆ చిన్న కుమారునికి పరలోకం ఉందని తెలుసు, నరకం ఉందని తెలుసు. అందుకే ఆ చిన్న కుమారుడు ఆ పందుల పొట్టు దగ్గర ఆ యొక్క పందులు మేపే స్థలంలో కూర్చొని యోచన చేశాడు, నా తండ్రి ఇంటిలో సమృద్ధి అయిన ఆహారం ఉంది, కూలివాండ్రకు నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నా తండ్రి ఇంటికి ఇప్పుడు ఎలా వెళ్ళాలి, వెళ్తే ఎలా వెళ్ళాలి? తండ్రి, నేను పరలోకానికి నీకును విరోధముగా పాపం చేసి ఉన్నాను, కాబట్టి ఇక మీదట నేను నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాను, నేను నీ కూలివాండ్లలో ఒకనిగా వస్తానని చెప్పి నా తండ్రి దగ్గరికి వెళ్తా అని చెప్పి బయలుదేరి వెళ్తూ వచ్చాడు. ప్రేమైన వాళ్ళరా, ఆ కుమారుడు తండ్రి ఇంటికి వెళ్తా ఉంటే తండ్రి తన కుమారుని కోసము కనిపెట్టుకొని ఉన్నాడు. ఇది నాన్న దేవుని సన్నిధికి వచ్చావు, నీ జీవితంలో ఎన్ని ఫెయిల్యూర్స్, ఆ పరలోకపు తండ్రి నీ కోసం చేతులు చాచి ఉన్నాడు. అయితే నిజంగా నువ్వు కుమారుడవైతే, అంటే నువ్వు నిజంగా దేవుని ప్రేమను ఎరిగిన వ్యక్తివైతే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని ఎరగగలిగితే, దేవుడు నిన్ను క్షమించుచున్నాడని ఎరగగలిగితే, నువ్వు ఏటి హీన స్థితిలో ఉన్నా కూడా నువ్వు తండ్రి దగ్గర రావడానికి ఎంత మాత్రం కూడా మొహమాట పడవు, వెనకంచ వేయు. ఆ చిన్న కుమారుడు ఎంత నష్టం చేశాడు, దుర్వ్యాపారం వలన సమస్తాన్ని కోల్పోయాడు, వట్టి చేతులతో వస్తూ ఉన్నాడు. కానీ తండ్రి దగ్గరికి వెళ్తూ ఉంటే తండ్రి చూశాడు, వాడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి ఏం చేశాడంట, పరిగెత్తుకొని వెళ్ళిపోయి కుమారుని ముద్దు పెట్టుకొని. అంటే ఈ ముద్దు దేనికి సాదృశ్యం అంటే ప్రేమకు సాదృశ్యము. అంటే నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రేమకు గుర్తుగానే నేను ముద్దు పెట్టుకుంటున్నాను అని చెప్పి తన తండ్రి వెళ్ళి కవగలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. కుమారుని హృదయంలో పశ్చాత్తాపం వచ్చింది. తండ్రి, పరలోకమునకును నీకును విరోధంగా పాపం చేస్తున్నాను, నేను నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కానని పశ్చాత్తాపంతో కన్నీటితో తండ్రి మెడ మీద పడి ఏడుస్తూ వచ్చాడు. కానీ తండ్రి వాటన్నిటిని పట్టించుకోలేదు. ఎప్పుడైతే నా కుమారుడు నా దగ్గర తిరిగి వచ్చాడు, ప్రియులరా, ఇది నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, యవనస్తురాలా, ప్రభు ఏం కోరుకుంటాడంటే, నువ్వు ఏ స్థితిలో నువ్వు ప్రభు దగ్గరకు వస్తున్నావు, ప్రభు నిన్ను ప్రేమించాలని అంటే, ప్రభు ప్రేమను పొందుకోవాలంటే, ప్రభు దగ్గర నువ్వు క్షమాపణ పొందుకోవాలంటే, నీ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాను గుర్తించి పరిగెత్తిరా. ఆ చిన్న కుమారుడు వచ్చాడు, పశ్చాత్తాపడిన వెంటనే ఏమంటున్నాడు తెలుసా తండ్రి,
ప్రశస్త వస్త్రం తీసుకొని రండి, ఉంగరం తొడగండి, చెప్పులు తొడగండి, క్రొవ్విన దూడను వధించండి. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికెను, మనము తిని సంతోషపడ సాగుదము. అంతటా వారు సంతోషించిరి. కాబట్టి ప్రేమైన వారులరా, ఇది నా ప్రభువుల్లో పాలు పొందక మునుపు దేవుని సన్నిధికి వచ్చాము. ఎలాంటి స్థితిలో దేవుని సన్నిధికి వచ్చాము, ఎలాంటి కుమారులంగా కుమార్తెలుగా ప్రభు దగ్గరికి వచ్చాము. నిజంగా తప్పైన కుమారుని యొక్క పశ్చాత్తాపం నీదైతే, తప్పైన కుమారుడు తండ్రి దగ్గర నుండి ఏమైతే కోల్పోతూ వచ్చాడో వాటన్నిటినీ తండ్రి ఇస్తూ వచ్చాడు. నీ జీవితంలో నువ్వు ఎంత పోగొట్టుకున్నప్పటికీ సరే ప్రభు దగ్గరకు వస్తే ప్రభు నిన్ను సమకూర్చాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు రావడం నీ అన్నకి ఇష్టం లేదు, నువ్వు రావడం ఇతరులకు ఇష్టం లేదు, కానీ నువ్వు రావడం నీ తండ్రికి ఎంత ఇష్టమో. నీ తండ్రి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, దినమెల్లా చేతులు చాపుతా ఉన్నాడు. ఈ మధ్యాహ్నం వేళలో ప్రభు దగ్గరికి రా. ఒకవేళ ఇంకా నీ పాపాలు క్షమించబడకపోతే నన్ను ప్రభు దగ్గర తీర్మానం చేసుకో. ప్రభా, నేను పాపిని, నా పాపాలు క్షమించు అని ప్రభుని అడిగితే నీ పాపాలు క్షమిస్తాడు. ఒకవేళ నువ్వు ప్రభుని ఎరిగి, ప్రభు ప్రేమను ఎరిగి ఉండి, ప్రభుతో సహవాసం చేసిన వ్యక్తి అయ్యుండి కూడా స్వేచ్ఛా స్వతంత్రంగా జీవించడానికి ప్రభువుని వదిలిపెట్టి, ప్రభు సన్నిధిని వదిలిపెట్టి, సహవాసాన్ని వదిలిపెట్టి దూరమైపోయావా? ప్రభు నిన్ను సమకూర్చుకోవడానికి, ప్రభు నిన్ను క్షమించడానికి, నీకు ఇవ్వాల్సినవన్నీ ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. బల్లో ప్రవేశించక మునుపు మన జీవితాలు ప్రభు ప్రతిష్ఠించుకొని ప్రభు బల్లో పాలు పొందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, బలలో పాలు పొందుదాం.